ఈరోజు టాపిక్ ఏంటంటే భయంకరమైన వాంతులకి భయపడుతున్నారా? మీ శరీరం తనను తాను రక్షించుకునే మార్గమే వాంతి మరియు మోషన్ సిక్నెస్. ఫుడ్ పాయిజనింగ్ వలన మెదడు సమస్యను గుర్తించి మీ పొట్టకు సంకేతాలను పంపుతుంది. దానిలోని పాయిజన్ కంటెంట్లను బయటకు పంపేలా చేస్తుంది. మొదట డయాఫ్రాగమ్ మరియు ఉదర కండరాలు సంకోచించబడతాయి. అవి ఒత్తిడిని సృష్టించడం వలన ఈ పీడనం కడుపులోని అన్నవాహిక ద్వారా మీ నోటి నుండి బయటికి నెట్టివేయబడుతుంది. మీ శరీరంలోని హానికరమైన పదార్థాలను వదిలించుకోవటానికి కండరాలు మరియు నరాలు కలిసి చేసే ప్రక్రియ ఇది. అయితే ఆ తర్వాత జరిగే పరిమాణాలేమిటి? వాంతి తర్వాత మీ శరీరం బలహీనంగా అనిపిస్తుంది, ఎందుకంటే ఇది కేవలం ఆహారాన్ని మాత్రమే కాకుండా అవసరమైన ద్రవాలు మరియు ఎలక్ట్రోలైట్లను కూడా కోల్పోతుంది. కాబట్టి రీహైడ్రేషన్ కీలకమని గుర్తించండి. నీరు లేదా ఎలక్ట్రోలైట్ ద్రావణాన్ని సేవించండి. కాబట్టి మీకు ఎప్పుడైనా వికారంగా అనిపించినప్పుడు మీలో జరిగే అద్భుతమైన ప్రక్రియలను గుర్తుంచుకోండి. ఇది మీకు చాలా అసౌకర్యంగా అనిపించినప్పటికీ మీ శరీరం తనను తాను రక్షించుకునే మార్గం అని తెలుసుకోండి. వాంతిని పూర్తిగా అయ్యేలా చూడండి. వాంతిని ఆపే ప్రయత్నం చేయకండి. వాంతి తర్వాత మీకు సౌకర్యంగా ఫీల్ అయినట్లయితే వాటర్ త్రాగండి. మీ కడుపుని పరిశుభ్రంగా, పాయిజన్ కంటెంట్ లేకుండా ఆరోగ్యంగా ఉండేలా చేసేందుకే ఈ వాంతులని గుర్తించండి. మీ కడుపుకి విశ్రాంతినివ్వండి. ఫ్రూట్స్ తీసుకోండి, లైమ్ వాటర్ త్రాగండి, తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోండి. అవాయిడ్ సాల్ట్, పికిల్స్, స్పైస్, గీ అండ్ స్వీట్స్. టేక్ ఓన్లీ లిక్విడ్స్ ఫర్ ఏ వీక్. మీ ఆహారంలో విటమిన్ సి మరియు పొటాషియం సమృద్ధిగా ఉండేలా చూసుకోండి. మీ కడుపు పరిశుభ్రంగా, ఆరోగ్యంగా ఉండటానికి ఇవి సహాయపడతాయి. వీక్షించినందుకు ధన్యవాదాలు. ఈ సమాచారం మీకు ప్రయోజనకరంగా ఉంది అనిపిస్తే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆరోగ్య చిట్కాలు మరియు ఉపాయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.